రాష్ట్ర వ్యాప్తంగా బీసీలను గుర్తించి కులగణన చేయాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శంకర్రావు డిమాండ్ చేశారు. రాష్ట్ర బడుగు బలహీన వర్గాలకు చెందిన బీసీలను అన్ని రంగాల్లోనూ ముందుకు రాలించాలన్నారు. 175 నియోజకవర్గాల్లోనూ ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీలను ఒక తాటిపై తేవాలన్నారు. జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో బీసీలకు సమన్యాయం చేసి ఆదరించాలని అంటున్న బీసీ సంక్షేమ సంఘం సంగారావుతో మా ప్రతినిధి జయజరం ఫేస్ టు ఫేస్. అందరినీ ఒకే తాటిపై నడిపించాలని గత ప్రభుత్వాలు కావచ్చు, ప్రస్తుత ప్రభుత్వాలు కావచ్చు, బీసీలకంటూ ఒక స్థానం కల్పించి రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాల వారీగా కూడా కనీసం 2 నుంచి 3 స్థానాలను బీసీలకు ఇచ్చి తమ వారి యొక్క కోరికలను నెరవేర్చాలనేటువంటిది బీసీల ఆత్మీయ సమావేశంలో కూడా తిరుపతిలో జరిగినటువంటి ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి శంకర్రావు గారు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మన దగ్గర ఉన్నారు. అంటే బీసీలు ఏం డిమాండ్ కోరుకుంటున్నారు, వాళ్ళకి ప్రత్యేకించి ఏం కావాలి, ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీలు అయితే ఏమున్నాయో వారికి వాళ్ళని ఏమి అడగబోతున్నారనేటువంటిది తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. సార్ చెప్పండి, ఇవాళ తిరుపతిలో కూడా ఈ బీసీల ఆత్మీయ సమావేశాన్ని అయితే ఏర్పాటు చేశారు. గతంలో కూడా ఎన్నో సమావేశాలు జరిగాయి, ఎన్నో తీర్మానాలు కూడా చేసుకున్నారు. ప్రస్తుతం ఈ సమావేశం ద్వారా మీరు ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వానికి ఏం చెప్పబోతున్నారు సార్? రాయలసీమ పర్యటన భాగంగా ఈ రోజున మా తిరుపతి మా జిల్లా అధ్యక్షుడు నాగరాజు గారు, అదేవిధంగా జనరల్ సెక్రటరీ చారి గారు, వీరందరి యొక్క సారథ్యంలో ఈ రోజున బీసీ కుటుంబాల ఆత్మీయ సమావేశం జరిగింది. చాలా విజయవంతంగా చేసినందుకు వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రాజకీయాలు మరి మేము అనేక తపాలుగా అనేక సంవత్సరాలుగా ఉద్యమాలు చేస్తున్నాం, పోరాటాలు చేస్తున్నాం కాబట్టే ఈ రోజున రాజకీయ పార్టీలు కేంద్రం నుంచి రాష్ట్రాల వరకు అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ రోజున బీసీ అనేటువంటి వాదన మరి వినపడతా ఉంది. కనీసం మేము ఉద్యమాలు చేయకపోతే కనీసం ఆ రాజకీయ పార్టీలు బీసీని గుర్తించేటువంటి అవకాశం కూడా లేనటువంటి సందర్భాలు కూడా మేము గతంలో చాలా చూసాం. మేము ఎందుకంటే ఎవరో యాచించాల్సిన అవసరం లేదు, మేము అడుక్కోవాల్సిన అవసరం లేదు. మా జనాభా నిష్పత్తి ప్రకారంగా మాకు రావాల్సిన వాటా ఇవ్వాలి. మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే అడుగుజాడలో వాళ్ళు ఏదైతే మరి ఈ వర్గాల కోసం నిరంతరం పోరాటం చేశారో, ఈ సమాజమే దేవాలయం, ప్రజలే దేవుణ్ణి స్ఫూర్తితో మేము ముందుకు వెళ్తా ఉన్నాం. మా జనాభా నిష్పత్తి ప్రకారంగా మా వాటా మాకు రావాలి. రాకపోతే ఇవ్వకపోతే దాని తర్వాత జరిగేటువంటి పరిణామాలు చాలా తీవ్రతగా ఉంటాయి. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శంకర్రావు గారు ఒకటే చెప్తున్నారు, రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో నిలబడినటువంటి మన బీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తమ యొక్క సంపూర్ణ మద్దతు కూడగట్టి ఇచ్చి ఆ యొక్క వ్యక్తిని, బీసీ నాయకుడిని ఎమ్మెల్యేగా శాసనసభకు పంపించాలనేటువంటిది కూడా తమ యొక్క సంపూర్ణ మద్దతు తెలిపే విధంగా కూడా శంకరయ్య స్వతంత్ర టీవీకి వివరించారు. కెమెరామెన్ లోకేష్తో జేజీరామ్, స్వతంత్ర టీవీ, తిరుపతి.